నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్ల సందర్భంగా ఈరోజు మనం సిద్దిపేట జిల్లా ములుగు మండల్ జప్తిసింగాయపల్లి గ్రామంలో ఉన్నాం ఇప్పుడు. అయితే ఆల్రెడీ జప్తిసింగాయపల్లిలో ఎస్సీ రిజర్వేషన్ కింద సర్పంచ్ ఏకగ్రీవం జరిగిపోయింది. అయితే ఉప సర్పంచ్గా తోడేటి బల్వంత ఆయన ప్యానెల్ నిలబెట్టడం జరిగింది. ఒక్కసారి మనం తోడేటి బల్వంత గారితో ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బల్వంత గారు. నమస్కారం అండి. ఎట్లా జరుగుతుంది ఎలక్షన్స్ మీ ఊర్లో? మాది ఎస్సీ లేడీ రిజర్వ్డ్ వచ్చింది. ఓకే. మేమందరం అంటే చిన్న విలేజ్ కాబట్టి టోటల్ 520 ఓట్లు. దాంట్లో లేడీస్ 260, జెంట్స్ 260 ఉన్నారు. అందరం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందామనే ఉద్దేశంతో మాట్లాడినాము. వాళ్ళు వీళ్ళు పార్టీలకు అతీతంగా ఎవరైతే నిలబడుతున్నారో ఆశావాహులు ఉన్నారో వాళ్ళను ముందుకు రమ్మనడం జరిగింది. 5 వచ్చారు. 5 ఇట్లలో చిట్టీలు వేయడం జరిగింది. ఎవరు వెళ్ళినా ఊరు అభివృద్ధి గురించి పాటుపడాలనే ఉద్దేశంతో దాంట్లో భాగంగా బొమ్మగల లక్ష్మి గారికి చీటీ వెళ్ళడం జరిగింది. వారికి అందరు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీరు ఇప్పుడు? నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది. డిస్టెన్స్లో MBA MCOM కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు 2019లో ఎలక్షన్ జరిగినాయి కదా, అప్పుడు మీ ప్యానల్ కూడా నిలబడ్డది కంప్లీట్గా. మీ నాన్నగారు కావచ్చు, అప్పుడు ప్యానల్ నిలబడ్డది కదా. అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేశారు ఊరికి? కంప్లీట్ మా ప్యానల్ కూడా నిలబడింది. సర్పంచ్ కూడా మా అభ్యర్థి నిలబడడం జరిగింది. భారీ మెజారిటీ తోటి కూడా గెలవడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ సరే తన వంతు కృషిగా వాళ్ళు కూడా బాగానే అభివృద్ధి జరిగింది. గత 10 ఏళ్లలో దృష్టిలో పెట్టుకొని చూస్తే అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది అనేది ఒక వర్షన్లోకి వస్తే మా విలేజ్ మాత్రం ఓ 10 సంవత్సరాల కిందికి ఇప్పటికి మాత్రం చాలా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. అంటే అప్పుడు మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీ ప్యానల్ నుంచి ఊరికి? మా ప్యానల్ నుంచి అయితే ఇదివరకు అయితే మా గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ మా ఊరికి అయితే అధిక శాతంలో తీసుకురావడం జరిగింది. రెవెన్యూ పరంగా కావచ్చు, రెవెన్యూ పరంగా సబ్సిడీలు ఉంటాయి కదా, సబ్సిడీలు ప్రభుత్వం తరపున. ఉదాహరణకి ఏంటంటే మా విలేజ్లో అందరు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. అయితే కూరగాయల సాగు పందిరి యాజ్ ఎ మండల్ యూనిట్గా తీసుకుంటే మండలానికి దాదాపు 26 వస్తుంది. మా ప్రయత్నంలో భాగంగా మా ప్యానల్తో భాగంగా 26 యూనిట్లు అనేది మా సొంత ఊరికి తీసుకురావడం మాకు కొంచెం చాలా హ్యాపీ. అంటే మండలానికి వచ్చి మొత్తం టోటల్గా వచ్చేసి 26 యూనిట్లే, కానీ మీరు గ్రామానికి 26 యూనిట్లు తీసుకొచ్చారు. 26 యూనిట్లు తీసుకురావడం జరిగింది. గొప్ప విషయం. మా ప్యానల్ అంతా కూడా సహకారం జరిగింది. దాదాపు ఒక పందిరి యూనిట్ కాస్ట్ వచ్చేసి ₹1,00,000. ఒక కుటుంబానికి ₹1,00,000. ఎంతమందికి లబ్ధి చేకూరింది అది? 26 మందికి 26 కుటుంబాలకు లబ్ధి చేరడం జరిగింది. అంటే మా విలేజ్కి 26 లక్షల ఒక ప్రభుత్వ పథకం యొక్క సొమ్మును మా లబ్ధిదారులు పొందడం జరిగింది. అదేవిధంగా మొన్న గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 59 జీవో ప్రకారంగా మాది మ్యాక్సిమం 150 ఏకర్స్ ఉంటుంది. దాంట్లో 70 ఎకరాల వరకు అసైన్ ల్యాండే ఉంటుంది. అది రోడ్డుకున్న జాగాలు కూడా లవన్ పట్ట అయ్యండి, ఏం కొనలేని పరిస్థితి ఉండే. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 59 జీవో ప్రకారంగా దాదాపు 40 మంది లబ్ధిదారులకు 400 నుంచి 500 గజాల భూమి పట్టా చేయడం జరిగింది. దాని విలువ ఇప్పుడు సుమారుగా ఒక యూనిట్ ఒక లబ్ధిదారునికి వచ్చేసి ఒక 400 గజాలైనా దాదాపు 40 లక్షల ఆస్తున్నది ఇప్పుడు. అది కూడా మా ప్యానల్ తరఫున చేసింది గొప్ప విషయం. ఒక్కొక్క లబ్ధిదారునికి 40 లక్షల వరకు ప్రాపర్టీ మిగిలింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మార్కెట్ ప్రకారంగా 10,000 గజం పెట్టుకున్న 400 గజాలైనా 40 లక్షల ఆస్తి. అట్లా దాదాపు 40 మందికి లబ్ధి చేకూరడం జరిగింది. అది మా ప్యానల్ నుంచి చేసింది. దాదాపు అట్లా లెక్క పెట్టుకుంటే దాదాపు ఎంత 16 కోట్లు. అవును, 16 కోట్లు. అవును. దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు ఇప్పుడు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దాంట్లో భాగంగా మేము కూడా లబ్ధి పొందినాను. నా సొంతంగా కూడా నేను కూడా లబ్ధి పొందినాను, మా మిత్రులు కూడా లబ్ధి పొందినారు. అలాగే ఇంకోటి ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి మా విలేజ్లో సొసైటీ లేదు. మ్యాక్సిమం ముదిరాజ్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, కానీ సొసైటీ లేదు. మేము ముందుకు వచ్చిన నుంచి సొసైటీ ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం నేను ఫిషర్మెన్ సొసైటీ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోయినసారి సరే ఏం జరిగిందో తెలియదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీకి నిధులు రాలేదు, ఇప్పటి వరకు కూడా రాలేదు. అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నికైనాక 2 సంవత్సరాల నుంచి నిధులు రాలేదు అసలు? అవును, రాలేదు. అయితే ఊర్లలో ఏదైనా కానీ బతుకమ్మ పండుగ అంటే ఆడవారి గౌరవం అనేది ప్రతి ఒక్కరు చెప్తారు. వీధి దీపాలు లేని స్థితికి కూడా వచ్చింది. వాస్తవాన్ని మా దగ్గరే కాదు, ఎక్కడ కూడా
నిధులు రాకపోవడం. అంటే వాస్తవానికి వచ్చేసి కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వీధి దీపాలు లేవా, లేకపోతే మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక లేవా? అంటే వీధి దీపాలు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పెట్టినారు, కాకపోతే మరమ్మతులు రిపేర్ అనేది గత 1.5 year దేనికైనా ఖచ్చితంగా రిపేర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది పర్మనెంట్ ఏది పెట్టింది అయితే ఉండదు, కాకపోతే రిపేర్ అనేది జరగలేదు అంటారు మీరు. జరగలేదు. ఇక బతుకమ్మ పండుగ రోజే వీధి దీపాలు లేని పరిస్థితులు ఉంటే మా ప్యానల్ అంతా ముందుకు వచ్చి దాదాపు ఒక 70,000 వరకు వీధి దీపాలు వేయించడం జరిగింది. మీరే సొంత ఖర్చులతోటి? అవును, మా ప్యానల్ సొంత ఖర్చులతో వేయించడం జరిగింది. మరి అదే విధంగా చూసుకుంటే బలవంత గారు, ఇప్పుడు వైద్యకు సంబంధించి ఇప్పుడు ఏదైనా మెడికల్ సోర్స్ కానీ సంబంధం ఏదైనా అంటే ఊర్లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కానీ దాని మీద వైద్యం సంబంధించి మీరు ఎట్లా స్పందిస్తారు? ఎవరికి ఏం జరిగినప్పుడు ఎట్లా మీరు నిలబడతారు తోడుగా వాళ్ళకి? అయితే మీలాగే వేరే వాళ్ళు కూడా అన్నారు, అంటే ఊర్లో మీరు ఒకవేళ మీ ప్యానల్ గెలిస్తే ఏం చేస్తుంది అని. అంటే ఏదైనా విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ మూడే ఉంటాయి. విద్యకు వచ్చేసరికి మా ఊర్లో 5వ తరగతి వరకు మాత్రమే ఉన్నది స్కూలు. దాంట్లో అంత పెద్ద స్ట్రెంత్ కూడా ఏం లేదు. ఇప్పటి వరకు అయితే మేమైతే సరే ఎవరు బర్త్డేలకనో అదో ఇదో అని వాళ్ళకు ఉన్న పిల్లలకు నోట్బుక్ కానీ పెన్ను కానీ పెన్సిల్ కానీ మా ప్యానల్ ఇవ్వడం జరిగింది. మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చారు మీరు? అవును, ఇంకా కూడా ముందుకు ఇస్తాము. ఇప్పుడు యూనిఫామ్స్ కూడా మొన్న ఇద్దాం అనుకున్నాం కానీ గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తున్నది కాబట్టి అది సరే ఎవరో ఒకరు ఇస్తున్నారు కదా అని మేము అడగడం జరిగింది. ఇంకోటి స్కూల్కి సంబంధించిన కొన్ని టేబుల్ కానీ బెంచెస్ కానీ అవసరం ఉన్నదని మొన్న చెప్పడం జరిగింది. అది కూడా మేము మా ప్యానల్ తరఫున క్లియర్ చేస్తాం. వైద్యపరంగా అడిగింది ఇంతకుముందు. వైద్యం వచ్చేసి మాది చిన్న విలేజ్ కాబట్టి పిహెచ్సి వచ్చేసి మాకు సింగనగూడ సెంటర్ ఉంది. భవిష్యత్తులో మా అందరం ఒకవేళ ప్యానల్ వస్తే గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని విలేజ్ సర్పంచ్ సపోర్ట్ తీసుకొని సబ్ సెంటర్ ఏమన్నా ఇక్కడ తిప్పడానికైతే ప్లాన్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే హెల్త్ పరంగా ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చిందని మాకు పిలిస్తే కాదు, తెలిస్తే ముందుకెళ్తాం. మాకు తెలిస్తే వీళ్ళు పలానా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉందని అంటే మేము ఫస్ట్ పోయి వాళ్ళ దగ్గరకు ఉండి వాళ్ళ సమస్యను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. కూడా ఫస్ట్ టైం వింటున్నాం, పిలిస్తే కాదు తెలిస్తే పోతామని చెప్పేసి కూడా అది బాగా కాన్సెప్ట్ అయితే కరెక్ట్, చాలా బాగున్నది. అది ప్రధానంగా వచ్చేసి మీ విలేజ్లో వచ్చేసి యూత్కి మీరు ఏ సందేశం ఇద్దామన్నారు, యూత్కి మీరు ఏ కార్యక్రమాలు చేద్దామనుకుంటున్నారు? ఈ రోజులలో దేనికైనా యూత్ది ప్రైమరీ అంటే మోస్ట్ వాళ్ళ చేతిలో మార్పు రావాలంటే యూత్ రావాలని చెప్పేసి ఉన్నది. వాస్తవానికి యూత్ పరంగా వాళ్ళకు స్పోర్ట్స్కు సంబంధించిన ఏదైనా సరే వాళ్ళు ఏది అడిగినా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రంథాలయం కానీ ఏదన్నా భవిష్యత్తులో అధికారుల సపోర్ట్ తీసుకొని అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. చివరిగా ఒక ప్రశ్న, మీ ప్యానల్ కానీ జప్తి సంఖ్య ప్రజలు ఎన్నుకుంటే మీరు ఇంకా కొత్త ఇంకేమన్నా ప్రవేశపెట్టగలుగుతారు? ఎట్లా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయగలుగుతారు గ్రామ అభివృద్ధి గురించి? ఇప్పుడు మా ఊర్లో ఇప్పటికైతే ప్రజెంట్ శివాలయం ఇంకంప్లీట్ ఉన్నది, అదొకటి కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇంకోటి మా కమ్యూనిటీ ప్రకారంగా పెద్దమ్మ గుడి చేయాల్సి ఉంది, అది ఖచ్చితంగా మా ప్యానల్ తరపున చేద్దామన్న ఆలోచన మాకుంది. ఇదే కాదు, విలేజ్లో డ్రైనేజ్ సమస్య కానీ, లైట్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ ఏది ఉన్నా కానీ ఎలా చేయాలనేది మా ప్యానల్ కొంచెం అవగాహన ఉన్నది, ఆలోచన ఉన్నది. మాకు మీరు సపోర్టు చేస్తారని భావిస్తున్నాం. ఎందుకంటే మీరు చదువుకున్నారు కాబట్టి, మీరు విద్యావేత్త కాబట్టి ఇంతకుముందు కూడా మీరు ఏమైనా పథకాలు తీసుకొచ్చి చేసిర్రా? మీ గ్రామ ప్రజలకు చేసిన హెల్ప్ చేసిర్రా? ఏ విషయాలు, సబ్సిడీ విషయాలు కావచ్చు, ఇంకేమి విషయాలు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు? ప్రతి ఒక్క దాంట్లో మాకు అడిగిన వెంటనే మేమైతే స్పందించడం జరిగింది. విలేజర్స్ ఏ ప్రాబ్లం అన్నా కానీ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు, ఏ డిపార్ట్మెంట్లో పలానా దగ్గర పలానా అవసరం ఉందని అంటే వాళ్ళు ఒక మాట తెలిస్తే మేము వెళ్ళి కూడా చేయించిన దాఖలు ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా అంతకంటే ఎక్కువ దగ్గరుండి మరి మేమే దగ్గరుండి తీసుకెళ్ళి చేపించే ప్రయత్నం చేస్తాం. నమస్కారం, నా పేరు తోడేటి బల్వన్. నేను 6వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి గ్యాస్ పొయ్యి గుర్తు. మీ యొక్క అమూల్యమైన వేటును గ్యాస్ పొయ్యి గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా నా ప్యానల్ కూడా గెలిపించగలరని కోరుతున్నాను. నమస్కారం, నేను తోడేటి కవిత వేణు. నేను వార్డు నంబర్గా పోటీ చేయడం జరిగింది. 7వ వార్డుకు పోటీ చేయడం జరిగింది. గౌను గుర్తు నాది, భారీ మెజార్టీతో గెలిపించడని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్కారం, నా పేరు భోగ వెంకటేష్. నేను 4వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు గ్యాస్ పొయ్యి. గ్రామాభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని సంఖ్య 2 వారి మెజార్టీతో నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను. 2వ వార్డు నంబర్ పోటీ చేస్తున్నా, గ్యాస్ గుర్తుకు. అందరికి పోయి దండం పెట్టి చెప్తున్నా, నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి అని దండం పెట్టి ఎల్లవెల్లా నేను కూడా సహాయపడతా. మన ఊరికి ఏది ఉన్న సమస్య అందరం మంచిగా చేద్దాం అని చెప్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం
బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.